మీ పేరు? వెంకటేశ్వరం అండి, ఊరు? ఉండవల్లి. మీ ఊర్లో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అన్ని బాగానే జరుగుతున్నాయండి. అది అన్ని బాగానే ఏమైనా చేశారా ఈ సంవత్సరంన్నరలో? అన్ని చేశారు, అన్ని బాగానే చేశారు. రోడ్లు వేయటం, రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, డ్రైనేజీలు కట్టడం, డ్రైనేజీలు అవన్నీ కడుతున్నారు, బాగానే ఉన్నాయి. రోడ్లు కూడా మా చాలా కల్లడి బాగానే వేస్తున్నారు. ఇంకేమన్నా అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారా? ఆ పిల్లలకు కొంతమందికి ఉద్యోగాలు లేవమ్మా. కొంచెం ఆ ఉద్యోగాలు కూడా పిల్లలు ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఉద్యోగాలు కూడా కొంచెం పిల్లలకి ఇప్పిస్తే కొంచెం మంచిది. అది ప్రస్తుతం ఉన్న పథకాల్లో అన్ని పథకాలు అన్ని పథకాలు వస్తున్నాయి అమ్మా. అది అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి. కొన్ని కంపెనీలు కూడా పెడితే బాగుండు. పిల్లలు కొంతమంది హైదరాబాద్ అంటే దగ్గరగా బెంగళూరు అట్లా వెళ్తున్నారు కదా, వాళ్ళు పాపము రోజు ఎక్కి రావటం వెళ్తాం ఆలస్యంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ ప్రభుత్వాలు కూడా దగ్గర ఇక్కడికి వస్తే మాకు కూడా ఇక్కడే చేసుకుంటారు కదా మా పిల్లలు. అది ఫ్రీ బస్ ఎక్కారా అండి? ఫ్రీ బస్ ఎక్కానమ్మా, అమరావతి వెళ్ళాను, మోపుదేవి వెళ్ళా. బాగానే అనిపించింది, బాగానే ఉంది. అది ఓకే. నారా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి, ఆయనే ఈసారి కూడా ముఖ్యమంత్రి వస్తే మంచిది. అది లోకేష్ గారి పనితీరు లోకేష్ గారి కూడా బాగానే ఉంది, అది అంతా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా బాగానే జరుగుతుంది. ఏం నచ్చింది పవన్ కళ్యాణ్? ఏం చెప్పమంటారమ్మా, ఏముంది, పిల్లలు ఏం లేని వాళ్ళు కొంతమందికి ఇస్తున్నారు, కొన్ని ఏదో ఊళ్ళో కూడా రోడ్డు పోపించారు, అట్లా చేస్తే మంచిది. అది నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుండండి? మాకు ఈయన వస్తేనే బాగుంటుంది, చంద్రబాబు వస్తేనే.